Excuse me. You made this cocktail? Yes. One more. Sorry, we're closed. ఒకటేగా మేక్ ఇట్. We're closed. పాపా నువ్వు అన్ని కంట్రీ బార్డర్స్ క్రాస్ చేస్తున్నావు, ఇరిటేట్ చేయకుండా నువ్వెవరో చెప్పు, లేదా కాల్ కట్ చేస్తా. రే చేతు, నీ గురించి నువ్వు ఏం చెప్పకుండా నేను తెలుసుకున్నా. మరి ఆ రెస్పాన్సిబిలిటీ నీకు కూడా ఉండాలి కదా. అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయా, నిన్న నైట్ జాను వాళ్ళ ఇంట్లో మూవీ నైట్, ఫుల్ ఫన్ తెలుసా. నైట్ 1 అయింది ఇంటికి వచ్చేసరికి. ఎందుకు రావడం, అక్కడే పడుకోవాల్సింది. నాకు నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ వయసుతో నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, వెళ్ళిపోతా. లేదులే, జస్ట్ కాఫీ కొనిస్తే సిన్సియర్గా పనిచేసామని నాకు మాత్రం ఎక్కడ దొరుకుద్ది. హెడ్ వెయిటా కుదుకుంటూ పోతున్నావు? అవును, హెడ్ వెయిటే. ఏం చేస్తావు? కట్టించాను. ఆ నిక్నేమ్ ఎవరిదో కనిపెడితే సరిపోద్ది, బాగానే ఉంది. కానీ నన్ను ఆట పట్టించే అమ్మాయి నేను అడిగితే నిజం చెప్తుందనే నమ్మకం నాకు లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి. ఏమైంది? ఎందుకు రాగావు? మార్నింగ్ బర్డ్ సౌండ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, వింటావా? అంటే నేను ఇప్పటివరకు చెప్పింది ఏది వినలేదా? విన్నాను. మరి ఇది ఎలా అనిపించింది? ఇది కూడా వినిపించింది, నీకు వినిపించలేదా? లేదు. సరే, నీకు ఇప్పుడు ఏ సౌండ్స్ వినిపిస్తున్నాయి? బర్డ్ సౌండ్స్. అది నేను చెప్పాను కాబట్టి. అవి కాకుండా అది కాకుండా ఏం వినిపించట్లేదు, అంతా సైలెంట్గా ఉంది. కళ్ళు మూసుకో. ఓకే, కాన్సన్ట్రేట్ చేసి విను. ఏమి వినిపిస్తున్నాయి? ఎయిర్, ఇంకా గాలికి ఆకులు కదులుతున్న సౌండ్. టువర్డ్స్ యువర్ రైట్ కాన్సన్ట్రేట్ చేయి. చిన్నగా వాటర్ సౌండ్. ఎస్. సో నీ చుట్టూ సైలెంట్గా లేదు, ప్లెజెంట్గా ఉంది. ఈ సౌండ్స్ అని సూతింగ్గా వినిపించడం వల్ల. నా పని ఇదే కాబట్టి ఇవే వినిపిస్తాయి. అండ్ నువ్వు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడతావు. కానీ బర్డ్స్ నాకు కావాల్సినప్పుడు సౌండ్ చేయవు కదా. అవి సౌండ్ చేసినప్పుడే నేను రికార్డ్ చేసుకోవాలి. ఓయ్, నెక్స్ట్ నీ పార్టీకి పిలుస్తున్నావా లేదా? పోరా. పర్ఫెక్ట్గా సింక్ అయినట్టు అనిపించట్లేదు. ఇంకోసారి చేద్దాం. చాయ్. వీటిని అందరూ చాలా చిరాగ్గా చూస్తారు, కానీ ఇవి చాలా సెన్సిటివ్. ఈ మధ్య వీటి పాపులేషన్ చాలా ఎక్కువైపోతుంది. అయినా నాకు ఒకటి అర్థం కాదు, మనుషులమైన మనమే ఇంత తెలివి ఉండి కూడా పాపులేషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇవి మాత్రం ఏం చేస్తాయి? ఇన్స్టా స్టోరీస్ కూడా వీటి గురించి ఉంటాయి కదా. యా, వాటికి ఇన్స్టా యూజ్ చేయడం రాదు కదా.
కనీసం అవి చూసన్నా కొంతమంది అన్న మారుతారేమో అని. వీటికి ఇప్పుడు ఏం లోటు లేదులే, డాగ్ లవర్స్ ఎక్కువారు కదా. దొంగ డాగ్ లవర్స్ ఎక్కువైపోయారు. వాళ్ళ ప్రేమ అంతా వాళ్ళ పప్పి వరకే, మిగతావైతే కుక్కలే కాదు వాళ్ళకి అసలు. ఈ డీడీఎల్ అదే దొంగ డాగ్ లవర్స్. వాళ్ళ కాలు నాకు ఇచ్చుకోవడానికి వేలు లక్షలు పోసి కుక్కని వెతికి మరీ కొనుక్కుంటారు. అదే స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు కదా, చేసుకోరు. వాళ్ళిద్దరు కలుద్దాం అనుకున్న ప్లేస్ సేమే, వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయిన ప్లేస్. ఇప్పుడు వాళ్ళిద్దరు 2 డిఫరెంట్ పీపుల్. దే హ్యావ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ద పాస్ట్. యా, ఆ పాట చదివాను. ఎలా అనిపించింది? గుడ్. బట్ ఫీమేల్ క్యారెక్టర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాసెస్లో వచ్చిన చేంజెస్ చాలా కన్విన్సింగ్ అనిపించాయి. బట్ మేల్ క్యారెక్టర్ కేసులో అలా అనిపించలేదు. ఇంకొంచెం ఎలాబరేట్ చేయి. టూ క్విక్గా అనిపించింది. ఆ క్యారెక్టర్కి ఇంకా టైం ఇవ్వలేదేమో టు రియాక్ట్ అండ్ డైజెస్ట్ ద సిచ్యువేషన్ టైప్స్. సి, ఇక్కడ ఫీమేల్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వడం వల్లనే మేల్ క్యారెక్టర్కి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఫీమేల్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వడానికి ఇనఫ్ టైం ఉంది. దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయలేం, అలా అని ప్రొలాంగ్ కూడా చేయలేం. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. బట్ మేల్ క్యారెక్టర్ ఆ కాన్సిక్వెన్సెస్కి రెస్పాండ్ అవ్వాలి. సో ఈ షుడ్ బి వెరీ క్విక్ ఇఫ్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే. కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు, నేను ఫాలో అయిన లాజిక్స్ అవి. యాక్షన్స్ ఎంత టైం అయినా తీసుకోవచ్చు, బట్ రియాక్షన్ షుడ్ బి క్విక్ అంటావు. ఇన్ దిస్ కేస్ ఎస్, క్యారెక్టర్కి మనం ఎంత టైం ఇచ్చామన్న దానికంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసామన్నది ఇంపార్టెంట్. నా పరంగా అది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు. యా, కొంచెం సెన్సిబుల్ పాయింట్ లాగా అనిపిస్తుంది. బట్ నేను మళ్ళీ ఒకసారి చదివి చెప్తా. ఓకే. కోప్పడితే క్యాలరీస్ బర్న్ అవుతాయంట. ఈ అమ్మాయిలు ప్రతి 5 minutesకి కోప్పడడం వల్ల స్లిమ్గా ఉంటున్నారు, వర్కౌట్స్ డైట్స్ వల్ల కాదు. ఫ్లర్టింగ్ నీ ఫేస్కి సెట్ అవ్వదు, ట్రై చేయకు. వామిట్ వచ్చేలా ఉంది, కావాలంటే దాన్ని రికార్డ్ చేసుకో. నిన్నోటి అడుగుతా చెప్తావా? చెప్పను. డాడీ ఏమని పిలుస్తారు? కుసు. అమ్మా? మా అమ్మ పిలవదు, అరుస్తుంది. ఏమని? ఏది పడితే అది. అదే ఏదో ఒకటి ఉంటుంది కదా. అది ఇది అన్నట్లు ఏం లేదు, ఏది నోటికి వస్తే అది. ఈ సర్కిల్లో ఇంకేమని పిలుస్తారు? క్యూట్గా బుజ్జి అని. ఎందుకురా ఇవన్నీ అడుగుతున్నావు? లైన్ వేస్తున్నావా? మామూలుగా తెలుసుకుందామని. నేను ఎక్కడో నిక్ నేమ్స్ గురించి చదివాను, అందుకే అడుగుతున్నా. ఉంది, కానీ చెప్తే నాకేంటి? సరే, ఏం కావాలో చెప్పు. నెక్స్ట్ వీక్ పార్టీకి వస్తావా? ఓకే. రే, వర్డ్ ఇస్ ఎ వర్డ్. తర్వాత హ్యాండ్ ఇచ్చామనుకో. నేను అడిగింది చెప్పు. డింపి చేతో వస్తున్నావుగా నెక్స్ట్ వీక్ పార్టీకి. నువ్వు నిజం చెప్తున్నావు లేదా? ప్రూఫ్ ఏంటి? అబద్ధం ఎందుకు చెప్తాను రా? నాకు చాలా ఇష్టమైన పర్సన్ అలా పిలుస్తుంది నన్ను. ఎవరు? జాను. సరే అయితే కాల్ చేయి. నిజం రా. కాల్. చాలా. హే జాను. యా, ఏం లేదే, సైక్లింగ్. మీ ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? 10. మీ వీధిలో కుక్కలు మీ ఇంట్లోనే ఉన్నాయిగా. యా, అంటే స్ట్రీట్లో తిరుగుతూ ఉంటాయి, ఫీడింగ్ టైంకి మా ఇంటికి వచ్చేస్తాయి. అంటే ఫ్రీడమ్ కూడా ఇంపార్టెంటే కదా. వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక రోజు పడుతుందేమో. యా, వాటికి పేరు పెట్టడానికే నాకు మా నాన్నకి చాలా టైం పట్టింది. అవును, నీ కుక్కలు లేవా? ఉంది, జోరో. జోరో, బాగుంది పేరు. వాడు నా అలాగే లేజీగా ఉండేవాడు. కొత్తగా ఇంకో పేరు ఎందుకని మా నాన్న వాడిని కూడా చేతు అని పిలిచేవారు. తర్వాత బ్రిలియంట్ అని తెలిసి జోరో అని పేరు పెట్టారు. ఇది చూడు, ఇదైతే సేమ్ టు సేమ్ నాలాగే బిహేవ్ చేస్తుందంట. ఇంకా వాడిని కూడా నాన్న నా పేరే పెట్టి పిలిచేశారు, అమ్ము. అమ్మో. యా,
ఇంట్లో నన్ను అలానే పిలుస్తారు. ఎలా అలా? సిచ్యువేషన్ బ్రదర్. అవి డిమాండ్ చేసినప్పుడు మనలో ఉన్న ఎలాన్ మస్క్ ఎలా ఒకలా బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు నిజం చెప్పు. ఫ్లూక్ బ్రదర్. నేను కూడా గెస్ట్ చేయలేదు డిస్కషన్ ఆ కార్నర్కి వస్తుందని. పని జరిగింది అంతే. పని ఎక్కడైంది? అవలేదు కదా. ఓ ఖ్యాతి అయినా నీకు తెలియకుండా కాల్ చేసే అమ్మాయి. నెక్స్ట్ నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు, నేను లాక్ చేసుకుంటా. పర్లేదు, వెయిట్ చేస్తా. తనకి ఫ్యామిలీ ఉంది, అమ్మ తమ్ముడు అందరినీ తనే చూసుకుంటాం. పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోమంటాను, కానీ ఎప్పుడేదో పని చేసుకుంటూ ఇక్కడే ఉంటాం. ఇక్కడ కూడా చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. అందరికీ నిక్ నేమ్స్ ఉంటాయంటావా? ఈ రోజులో కామన్ అది. తనకు కూడా నిక్ నేమ్ ఉంటుందంటావా? అడుగుదాం. హలో, ఏయ్ లెమన్స్ ప్లీజ్. చెప్పు, నెక్స్ట్ ఏంటి? వాళ్ళు కలిసాక ఏమవుతుంది? కలిసిన తర్వాత ఏ కథలో అయినా ఏం ఉండదు బాబు. కలిసేంత వరకే ఏం ముచ్చటైనా. అది నీ ఒపీనియన్. మరి నా నోవెల్స్లో నా ఒపీనియనే కదా ఉండేది. నీ ఒపీనియన్సే ఉంటాయి. మేల్ క్యారెక్టర్ పేరు కమల్, బాగానే ఉంది. ఫీమేల్ క్యారెక్టర్ పేరు బాగాలేదు. ప్రియా బాగానే ఉంది కదా. ఓల్డ్ నేమ్ అబ్బా. ఆ పేరంటే చాలా నోవెల్స్లో క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. ఇంకేమైనా కొత్తగా పెట్టచ్చు కదా. పేరు ఏదైతే ఏముంది చేతు, క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ కదా. కొత్త స్టోరీ, కొత్త క్యారెక్టరైజేషన్స్. పాత పేరు చెత్తలా ఉంది. ఒక కొత్త పేరు పెడితే నీకేం పోయింది? సరే పెడతాను లేరా కొత్త పేరు. అంటే మమ్మల్ని అడగచ్చు, చెప్తాం. స్టోరీలు అంటే చెప్పలేం, కానీ పేర్లు అయితే ఎందుకు చెప్పాం? సరే నువ్వే చెప్పు. ఖ్యాతి అని పెట్టు. నోవెల్ రైటర్ నేనే, క్యారెక్టర్ నేమ్ నాదే అయితే స్టోరీ కూడా నాదనే అనుకుంటారు. ఇది చెత్తలా ఉంది. పోనీ ఇంకా వేరే పేరేమైనా ఉంటే చెప్పు, నిక్ నేమ్స్ లాంటివి. నాకేం నిక్ నేమ్స్ లేవు చేతు. అయినా నువ్వేంట్రా క్యారెక్టరైజేషన్ వదిలేసి క్యారెక్టర్ నేమ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? లైట్ తీసుకో. లైటా? ఎంత పెద్ద కారు కొన్నా 4 నిమ్మకాయలు లేకుండా ఎవరికైనా స్టార్ట్ చేసి దమ్ముందేమో చూపించు. ఎవ్వడికి ఉండదు. అనవసరమైనవే ఇంపార్టెంట్ ఇక్కడ. సరే సార్, మీరు ఒక పేరు చెప్తే విని తరిస్తాం. ఇప్పటికిప్పుడు పేరంటే కొంచెం కష్టమే. సిరి? ఏం తప్పుగానా? లేదు, నైస్ నేమ్ పెడతా. రేపు కంటిన్యూ చేద్దాం. అదేంటి, ఏమైంది? నాది అదే ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ రోజు కాల్లో తెలిసింది వాళ్ళ మమ్మీ మాత్రమే తను అలా పేరు పెట్టి పిలిచేవారంట. పిలిచేవారంట అంటే ఇప్పుడు పిలవట్లేదా? లేరు, పోయారు. అందుకే అంత ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అయినా ఏమైనా మనకు సంబంధం లేదు. ఛాలెంజ్ అంటే ఛాలెంజే. సిరి అనే అమ్మాయిని మనం కనిపెట్టేశాం. ఆ కనిపెట్టిన అమ్మాయి మనకు కాల్ చేసిన అమ్మాయి ఒకళ్ళై ఉండాలి కదా. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను కాల్లో ఉన్నప్పుడు సిరి అని పిలిచింది ఒక మేల్ వాయిస్. ఇక్కడేమో అమ్మాయి పిలిచేది వాళ్ళ మదర్. నువ్వు చెప్తున్నట్టే ఉంది, నేను వింటున్నట్టే ఉంది. కథ మాత్రం ముందుకెళ్ళట్లే. కంటిన్యూ చేయి. ఏంట్రా చైతు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం, మా ప్రయత్నంలో మేము ఉన్నాం. ఈరోజు మా కాలింగ్ బెల్ రింగ్ అవుతున్న ప్రతిసారి నువ్వు వచ్చేసావు అనుకున్నాను. అంత ఎటకారం వద్దు, ఏదో ఒక రోజు అదే నిజం వద్దు. అట్ 0 లెవెల్ నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడు, వాళ్ళే ముచ్చటేస్తుందిరా. హలో, లెవెల్ మారింది ఇప్పుడు. ఒక అడుగు ముందుకేసా. నీ స్పెషాలిటీ అదే, అడుగు ముందుకేసినా అక్కడే ఉంటావు. ఓయ్, ఏది పడితే అది అంటున్నావు. నేను చాలా సీరియస్ క్యాండిడేట్ని. నా అగ్గాంత ఎక్కరేగిందనుకో మామూలుగా ఉండదు. బోడి పొల్ల లాంటి కాలు వేసుకుని రోజు సైక్లింగ్ చేస్తే నువ్వేనా తోపా? నీ ఇన్ఫర్మేషన్ అంతా వింటుంటేనే ముచ్చటేసేస్తుంది. నీ దగ్గర కనీసం బిల్డప్ కూడా ఇచ్చుకోలేకపోతున్నాను. రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నీ గురించి ఒక 2 విషయాలు చెప్పొచ్చు కదా. నేను కుకింగ్ బాగా చేస్తాను, పాటలు బాగా పాడతాను. సో ఏదైనా ఉపయోగపడే క్లూ ఉంటే చెప్పు.
ఉపయోగపడే క్లూ ఆల్రెడీ నీ దగ్గరే ఉంది కదా. నా నిక్ నేమ్ సిరి దొరికిందా? ఈ రోజంతా ఇదే పని మీద ఉండుంటామో. దొరికిస్తావా? కంప్లీట్గా. చే నేను నీకు వినిపించిన సౌండ్ ఇదేనా? ఒక మూవీ నుంచి కట్ చేసిన ఆడియో క్లిప్ ఇది. దీన్ని పట్టుకుని నువ్వు ఈ రోజంతా సిరి ఎవరా అని వెతుకుతూ ఉన్నావు. ఇలానే ఎందుకు చేశానంటే నీ ఫోలే టాలెంట్ నా దగ్గర యూజ్ చేయలేవని నీకు చెప్పడానికి. నువ్వు వినాలనుకున్నది కాదురా, నేను వినిపించాలనుకున్నదే వింటావు. ఏంటి భయ్య ఏం మాట్లాడావు? నీకు ఒక్కటి చెప్తాను చేతు, బాగా గుర్తుపెట్టుకో. లీలాంటాడు కారు కొన్నప్పుడు 4 కాదు 14 నిమ్మకాయలు కొనుక్కోవాలి. కలవరమైనంట మదికి కొంచెమైన దారి దొరక్క, మరి సవాలు చేసినంట సరికి ఓ సొగసరి నిన్ను కనిపెడతాను. మరి దొరుకుతుందో త్రోవ, చేరుతుందో నవ్వ, తదుపరి ఘట్టంలో తెలుసుకుందాం. అంతవరకు అందరికీ ఆ నారాయణుడే టిక్కు 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 టిక్కు.